బీజేపీ ఎంపీ దుబే మొన్న సుప్రీంకోర్టు పరిధిని గురించి ప్రశ్నించిన అంశం మీదన అతని మీద కోర్టు ధిక్కార పిటిషన్ వేస్తే దాన్ని తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు పైన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మీద తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే మీద కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని పిటిషన్ని సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే మా పరిధి చాలా విస్తృతమైందంటూ ఖన్నా తేల్చి చెప్పారు. దీని మీద మిత ఆదేశాలు జారీ చేస్తాం, అందులో కారణాలను రికార్డులు చేస్తాం, మా అభిప్రాయాలను వ్యక్తీకరిస్తాం, ధిక్కార పిటిషన్ విచారణకి స్వీకరించడం లేదని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువు విధించడం మీద దుబే తీవ్రస్థాయిలో విమర్శించడం, జస్టిస్ ఖన్నా మీద ఆరోపణలు చేశారు, ఆయన న్యాయ వ్యవస్థను అవమానించేలా మాట్లాడారని కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సోమవారం జస్టిస్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. తివారీ వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలో 129వ అధికారం ప్రకారం దుబే మీద ధిక్కార చర్యలు ప్రారంభించాలని కోరారు. అత్యున్నత న్యాయస్థాన గౌరవాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉందని, ఇలా వదిలేయడానికి వీల్లేదని, గతంలో 1991లో ఢిల్లీ జ్యుడిషియల్ సర్వీసుల కేసులో ధిక్కార చర్యలు వెంటనే కోర్టు పరిగణలోకి తీసుకుందని గుర్తు చేశారు. ఆ తీర్పులో సుప్రీంకోర్టు పరిధి అధికారం పరిమితమైనవి కావని, కోర్టు తన పరిధిని తాను నిర్ణయించగలదని, అదే ఫైనల్ అని జస్టిస్ కేఎన్ సింగ్, జస్టిస్ కుల్దీప్ సింగ్, జస్టిస్ ఎస్ఎం కప్లీవాల్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం తేల్చెప్పింది. దీని మీద సీజీఐ స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ బిల్లుల మీద రాష్ట్రపతి గవర్నర్లు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్నటువంటి తీర్పుకి కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు.